హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో ఏం చేస్తున్నానో ఒకసారి చూడండి. ఒక గిన్నె పెట్టిన తర్వాత దాంట్లో ఒక ఆయిల్ వేసిన తర్వాత మనం కరివేపాకు వేసాం చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దాంట్లో లవంగాయలు, దాల్చిన చెక్క అన్నీ వేసాను. నాకు కోల్డ్ చేసింది, ఏమనుకోకుండా ఫ్రెండ్స్. తర్వాత అవి చిట్టుపట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకే తెలుస్తుంది ఏం కర్రీ చేశాను అని. మా అల్లుడు వాళ్ళు అందరూ వచ్చారు, అందుకని ఈ కర్రీ చేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత దాన్ని అటు ఇటు తిప్పాను ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత చూడండి ఎంత బుడకలు వస్తున్నాయి. నేనైతే గానుగ నూనె ఖచ్చితంగా వేస్తాను. గానుగ నూనె వచ్చేసరికి ఆలివ్ ఆయిల్ ఒకటే వేస్తాను. తర్వాత దాంట్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆనియన్స్ మాత్రం వేసాను. ఆనియన్స్ మాత్రం ఎర్రగా అవ్వాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ఆనియన్స్ ఎర్రగా అవ్వాలంటే దాంట్లో మాత్రం సాల్ట్ ఖచ్చితంగా వేస్తాము. సాల్ట్ వేసుకోకపోతే ఆనియన్స్ తొందరగా అవ్వవు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఏమి ఈరోజు సండే స్పెషల్ కాబట్టి ఏం స్పెషల్ చేశారో కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ వేయండి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాయలు, జీలకర్ర అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎండు కొబ్బరి, ఆనియన్ కూడా వేసి దాన్ని బాగా తిప్పి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటాను పేస్టు. తర్వాత ఆనియన్స్లో వేస్తే పచ్చి వాసన పోతుంది కాబట్టి అలా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైనా కానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా బుడుగులు వస్తుంది. తర్వాత కొంచెం కారం వేసాను. కారం వేస్తే మనకి తగినంత, పిల్లలు కూడా చక్కగా తినరు కాబట్టి కారం చక్కగా వేసాను. కారం, ఉప్పు అండ్ అంతా వేసి దాన్ని తిప్పాను ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత అది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలా అయిందో మీకే తెలుస్తుంది కదా. పొడగల్లాగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్. చూడండి, తర్వాత అటు ఇటు తిప్పాము. తిప్పిన తర్వాత 5 మినిట్స్కి అలా ఉంచాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ అలా ఉంచితేనే బాగుంటుంది. తర్వాత పసుపు వేసాను. ఇప్పుడు మీకు తెలిసిందా సండే స్పెషల్ ఏం చేస్తున్నానో మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఒకసారి అయితే తిప్పండి. తర్వాత గరం మసాలా, ధనియాల పౌడరు, గసగసాలు అన్నీ పౌడర్ వేసిన తర్వాత ధనియాల పౌడరు, కారం అవన్నీ వేసాను కదా. గరం మసాలా కూడా వేసాను. తర్వాత మనం ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి అలా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. అలా పెట్టుకొని మూత పెట్టేయాలి. జస్ట్ అలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు అయితే వేసాను. టమాటాలు వేసి దాన్ని బాగా తిప్పాను ఫ్రెండ్స్ గరిటెతో. అలా తిప్పిన తర్వాత బాగుంటుంది. యాక్చువల్గా ఆనియన్స్ బాగా బుడగల్లాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ మనం ఇలా చేస్తూ ఉండుంటే కర్రీకి ఎప్పుడైనా నాన్ వెజ్కి కానీ ఏదైనా కానీ నూనె ఎక్కువ వేస్తాము. అదే మటన్లో అయితే తక్కువ వేస్తాం, ఎందుకంటే దాంట్లో ఉన్న కొవ్వు అంతా బయటకు వస్తుంది. చేపల్లో కూడా అంతే కొవ్వు వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం కూర చేస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటా నాకు తెలిసి. కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. తర్వాత టమాటాలు వేసిన తర్వాత 5 మినిట్స్కి మనం క్లీన్ చేసుకున్న మటన్ కీమా అంటారు కదా, అదైతే పిల్లలకి చాలా మంచిదని చెప్పేసి తెప్పించాను. దానివల్ల అలా ఇలా తిప్పేశాను. తర్వాత నేను చేపల కర్రీ కూడా చేస్తాను. ఈరోజు పిల్లలందరూ వచ్చారు ఇంటికి, అందుకని నేను నాన్ వెజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మటన్ కైమా అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్. అది అటు ఇటు తిప్పిన తర్వాత 5 మినిట్స్కి అలా ఉంచేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అన్నీ వేసుకున్న తర్వాత అలా వేసుకున్నాకే బాగుంటుంది ఎప్పుడైనా మటన్ కైమా. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో బయటికి నూనె. అలా ఇప్పుడు నూనె మూత పెడితేనే మనకి తొందరగా కర్రీ అవుతున్నట్లు మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ చూడండి అలా ఇలా తిప్పుతూ ఉంటే దాంట్లో ఒక బోన్ కూడా వేయించుకొచ్చాను. ఎందుకంటే పిల్లలకి బోన్ అంటే చాలా బలము. నేను ఈసారి సూప్ చేస్తాను, బోన్ సూప్ అంటారు, దాన్ని కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నా స్టైల్లో చూపిస్తాను. మీ స్టైల్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నారో. అలా వచ్చేస్తుంది. 5 మినిట్స్ తర్వాత అలా మూత పెట్టేసి అలా ఉంచేస్తాం. ఎందుకంటే ఆ ఆవిరంతా బయటికి తన్నాలి కాబట్టి దానివల్ల మనకి తొందరగా విధంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ గరిటెతో అటు ఇటు తిప్పాను. ఎందుకంటే అవ్విందా లేదని నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. కైమా కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు మా అక్క వాళ్ళ పాప అయితే వచ్చేసరికి నాన్ వెజ్ తిందు నాలాగా, అందుకని తనకి తోటకూర చేస్తున్నాను. ఇప్పుడైతే నేను నాన్ వెజ్ తింటాను సండే కాబట్టి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏం కూర చేస్తారో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో మటను. మీ ఇంట్లో కూడా ఎలా చేస్తారో కూడా కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. మటన్ కైమా అంటారా, కీమా అంటారా, ఏమంటారో చెప్పండి. నేనైతే మటన్ కీమా అంటున్నాను. మేకప్ కీమా అంటారు కదా అలా అని.
ఒక 5 మినిట్స్ తర్వాత అంతా అయిపోయిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీయో కర్రీ కూడా. ఒకసారి అయితే మీరు ఇంట్లో కూడా ఇలానే ట్రై చేస్తారా లేదా అని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకైతే చాలా మంచిది. ఇంకా ఉడకలేదని చూశాను చేత్తో పట్టుకొని. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూడండి రెడీ అయిపోయింది మటన్ కైమా అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, మీకు తినాలనిపిస్తుంది కదా, నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. రండి భోజనానికి అయితే ఇంటికి రండి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే ఆయిల్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఆయిల్ అయితే తీసేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ తీసిన తర్వాత కర్రీ ఎలా వచ్చిందో. మీరు కూడా కర్రీ ఈ విధంగా చేస్తారు, ఇంకా విధంగా చేస్తారా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ కర్రీ చూద్దాము. తర్వాత నేను అక్క వాళ్ళ పాపకి తోటకూర కర్రీ అయితే చేస్తున్నా. తనైతే నాన్ వెజ్ తిన్నంది, అందుకని తోటకూర చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనం ఒక గిన్నె పెట్టిన తర్వాత మనం యాక్చువల్గా ఒక బాయిల్లో ఆయిల్ వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసాను. ఎల్లుల్లిపాయలు, కరివేపాకులు, ఎండుమిరపకాయలు అయితే అయిపోయినాయి. ఎండుమిరపకాయలు అయితే ఒకటే వేసాను. చూడండి ఎండుమిరపకాయలు అయితే తెప్పించేస్తాను, ఎందుకంటే అన్ని కూరలో ఎండుమిరపకాయలు ఉండాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసాను. తాలింపులు వేస్తూ ఉంటాం కదా మనం, ఆ తాలింపు మాత్రం వేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. తర్వాత గానుగ నూనె అయితే వేసాను, ఎందుకంటే ఆ పిల్లకైతే బలం లేదు, అందుకని గానుగ నూనె అయితే వేసాను. చూడండి ఫ్రెండ్స్ గానుగ నూనె వేస్తే చాలా మంచిది. పిల్లలకైతే ఒకసారి ట్రై చేయండి. గానుగ నూనె చాలా మంచిది, చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ ఎర్రగా అవ్వాలంటే సాల్ట్ ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీరు కూడా ఇంట్లో ఇలానే తయారు చేస్తారా, లేకపోతే ఏ విధంగా తయారు చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా ఎలా వేసానో చూడండి. చూసిన తర్వాత కామెంట్ రూపంలో చేయండి. తర్వాత పసుపు వేసాను ఫ్రెండ్స్. పసుపు వేసిన తర్వాత ఆటోమేటిక్గా సాల్ట్ అయితే వేసేసాను. సాల్ట్ పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత అటు ఇటు తిప్పాను ఫ్రెండ్స్. చూడండి ఎక్సలెంట్ ఉందా. హాయ్ ఫ్రెండ్స్, రమ్య మల్టీ వ్లాగ్స్ స్కెచ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే తను తింటుందా లేదా అని నేను ఎక్కువ వేయలేదు. కొంచెం వేసాను, ఒక వేసాను. చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు అయితే ఖచ్చితంగా వేసాను, ఎందుకంటే తోటకూర టమాటా అంటే చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తోటకూర టమాటాని చూడండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే వేసి టమాటాలు వేసి బాగా కలిపాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనం గార్లిక్ నూనె వేసాను కాబట్టి బుడగలు అయితే వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే నాకు కాల్ చేసింది, ఏమనుకోకండి వాయిస్ ఎలా వచ్చింది అని ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత 5 మినిట్స్ తర్వాత అలా అయిన తర్వాత మనం సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ సరిపోయిందా లేదని చెక్ చేయలేదు. సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసిన తర్వాత అలా చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూసి మీరు ఏ కర్రీ చేశారు, సండే ఏం స్పెషల్ ఒకసారి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా అటు ఇటు తిప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా తిప్పుకున్న తర్వాత 5 మినిట్స్లో మీరు ఒకసారి చెక్ చేయండి. తోటకూర ఎప్పుడు వేస్తానని మీరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు నాకు ఆ టమాటా మొత్తం మెత్తగా అవ్వాలి. మెత్తగా అవుతేనే, అది గుజ్జుగా అవుతేనే మనకి తోటకూర తిన్నట్లు ఉంటుంది, లేదు అంటే తోటకూర తిన్నట్లు ఉండదు. పిల్లలు కదా తినలేరు కదా అని నేను గుజ్జుగా చేశాను. చూడండి మీ ఇంట్లో కూడా ఇలానే తయారు చేస్తారా, ఇంకా విధంగా తయారు చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి అటు ఇటు అయితే తిప్పేసాను. తర్వాత తోటకూర బాగా కడిగేసుకుంటే, ఎందుకంటే తోటకూరలో ఇసుక ఉంటుంది, అందుకని తోటకూర అయితే బాగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో అయితే వేసేసాను. 5 మినిట్స్ తర్వాత దాన్ని ఏమి చేయకుండా అలా 5 మినిట్స్ అలానే ఉంచాలి ఫ్రెండ్స్, ఎందుకంటే తోటకూరగా అప్పుడే కలపకూడదు, ఎప్పుడైనా కలపకూడదు. తొందరగా కలిపేసామనుకో ముక్కలు అయిపోతుంది. అలా 5 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత అది ఆవిరైపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఆవిరైపోతే తోటకూర కొంచెం లాగా కనిపిస్తుంది, అప్పుడు మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తిప్పుకుంటున్నాను, ఎందుకంటే ఆవిరైంది కాబట్టి మనం తిప్పుకున్నా కూడా ఏం కాదు యాక్చువల్గా తోటకూర, అందుకని అలా తిప్పుకుంటే ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ. చూడండి ఫ్రెండ్స్ తోటకూర ఈజీ కదా, మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తోటకూర ఏ కర్రీ ఎలా చేస్తారో చెప్పండి. నేనైతే ఇలానే చేస్తాను, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ మనం చేసే పద్ధతిలోనే పిల్లలు కూడా తింటారు, లేదు అంటే పిల్లలు కూడా సరిగ్గా తినరు, అందుకని నేను ఎలానే చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో చెప్పండి, కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత టమాటా బాగా మగ్గిపోయింది. ఇందాక చూడండి మనకి
తోటకూర ఎంత పైకి కనిపించింది కదా, ఇప్పుడైతే ఎలా కనిపిస్తుందో చూడండి. పైకి కూడా కనిపించట్లా, తోటకూర అంతా ఇంకిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూసిన తర్వాత బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అలా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత అలా తిప్పుకుంటూ ఉంటాం. చూడండి, టమాటా తోటకూర బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, తోటకూర ఈజీగా ఏ మెథడ్లో చేసుకుంటామో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. తోటకూర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఆవిరి కూడా నూనె బయటికి వస్తుంది. చూడండి, అప్పుడు తోటకూర ఇంకినట్లు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా పైకి వస్తుంది, అడగంటుతుంది. చూడండి, అలా అడగంటకూడదు, ఎందుకంటే మాడిపోయినట్లు ఉంటుంది. అడగంటకూడదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మీ కర్రీ ఎలా చేస్తున్నామో మీరు కూడా ఎలా చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడైతే కర్రీ 5 నిమిషాల తర్వాత 5 మినిట్స్ తర్వాత కారం వేసాను. కారం 1.5 స్పూన్ అయితే వేసాను. ఆ పాప ఎంత తింటుందో తెలియదు కదా, కారంగా ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఇలా వేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా కామెంట్ రూపంలో అయితే తోటకూర ఎలా చేస్తారు, మీరు ఎలా చేస్తారు, నేను ఎలా చేస్తానో ఒకసారి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రమ్య మల్టీ వ్లాగ్స్.